హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను టీచ్ యూ ఏ లెసన్ వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది కొరియన్ వెబ్ సిరీస్. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 1 hour వరకు ఉంది. కంప్లీట్ చేయాలంటే 9 hours మీదనే పడుతుంది. ఇది ఒక కొరియన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్, బ్యాన్ లాంగ్వేజ్ అన్నట్టు ఏమీ లేవు. చిన్న చిన్న బూతులే ఉంటాయి కానీ ప్రాబ్లం ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సిరీస్ స్టోరీ ఏమిటంటే, మామూలుగా ఏదైనా వెబ్ సిరీస్ ఉంటే ఒకటే ప్రాబ్లం ని మొత్తం ఎపిసోడ్స్ వరకు చూపిస్తుంటారు. కానీ ఈ సిరీస్ అలా కాదు. మొత్తం 10 ఎపిసోడ్లో 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఎలా సాల్వ్ చేశారన్నది సిరీస్ లో చూపించారు. యాక్చువల్లీ సిరీస్ స్టోరీ ఏమిటంటే, కొరియాలో చాలా స్కూళ్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల స్టూడెంట్స్ ప్రాబ్లం అయితే మరికొన్ని చోట్ల టీచర్స్ ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. మరికొన్ని చోట్ల స్టూడెంట్స్ తల్లిదండ్రుల వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడు కొరియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక టీం ని రెడీ చేస్తాడు. ఆ టీం పని ఏమిటంటే, స్కూల్ ఇంకా కాలేజెస్లలో ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలన్నదే వాళ్ళ పని. మైనస్ పాయింట్స్, సిరీస్ లో చెప్పేటట్టు నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్, ఈ సిరీస్ లో మేం చెప్పాల్సింది స్టోరీ. 10 ఎపిసోడ్స్ కి 10 స్టోరీస్ ఉండేసరికి మనకి ఎక్కడ బోరింగ్ అనిపించదు. రిఫ్రెషింగ్ గా, కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ మాత్రం యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. మిగిలిన సిరీస్లలో యాక్షన్ లేదు కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అది కూడా బాగుంది. సిరీస్ లో అందరి యాక్టింగ్ బాగుంది. బీజిఎం కూడా బాగుంటుంది. చివరిగా నా కంక్లూజన్, ఈ సిరీస్ ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. 10 ఎపిసోడ్స్ కాబట్టి కొంచెం ఓపికగా చూడండి. ఒక రోజులో కంప్లీట్ చేయడం మాత్రం చాలా కష్టం. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.